పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ పై దాడి జరిగింది. కాంగ్రెస్ నేతలే దాడి చేశారని ఆరోపిస్తున్నారు అశోక్ గౌడ్. డోకూరు గార్డెన్ లో కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లామన్నారు అశోక్. డబ్బులు ఎందుకు పంచుతున్నారని అడిగినందుకు ఫోన్లు ధ్వంసం చేసి తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు అశోక్ గౌడ్. మీరు ఎంఆర్ఓ కార్డు బొమ్మని చెప్తున్నారు, ఒక ఎంఆర్ఓ కార్డు బొమ్మని చెప్తున్నారు, ఒక సిఐ ఉండే మీరు సిఐ ఎంఆర్ఓ కార్డు బొమ్మని చెప్తున్నారు, మాకే సంబంధం అంటున్నారు. ఒక సిఐ గారు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఎంతో అక్కడ చెప్పండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? గంట సేపటి దాకా ఎస్ఐ గారు మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ అంటారు. సెక్యూరిటీ కావాలంటే మీరు కంప్లైంట్ చేసుకోవాలా? నల్గొండలో ఓటాకు ఉపయోగించుకొని వరంగల్ పోయే ప్రయత్నంలో భాగంగా నార్కట్పల్లిలో పోలీస్ స్టేషన్ సందర్శించాను. అక్కడే కొంతమంది బయట ఉన్నటువంటి ఓటర్లంతా డబ్బులు పంచుతున్నారని మాకు సమాచారం ఇచ్చారు. పక్కనే జస్ట్ ఆ పోలింగ్ స్టేషన్కి 100 నుంచి 200 మీటర్ల దూరంలో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని మరి డబ్బులు పంపిణీ జరుగుతుంది. అక్కడ పోయాము. అక్కడ పోగానే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరెవడరా అంటూ మా పైన దాడి చేశారు. మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, డబ్బులు పంచుకుంటాం, భోజనాలు పెడతాం, ఏదైనా చేస్తాం, అడ్డుకోవడానికి నువ్వెవడు, ప్రశ్నించడానికి నువ్వెవరు అని చెప్పేసి నా పైన పిడిగుద్దు ఒక కాంగ్రెస్ కార్యకర్త అయితే ఎగిరెగిరి వెనకకెళ్ళి నా బ్యాక్ నుంచి తనడం జరిగింది. పిడిగుద్దులు గుద్దారు, ముఖం పైన గుద్దారు, నా అద్దాలు మొత్తం కూడా ఎగిరి కింద పడ్డాయి. కాసేపు కనుక అక్కడ స్టూడెంట్స్ కనుక రాకపోయి ఉంటే నన్ను చంపడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కనీసం పోలీస్ స్టేషన్కు 200 మీటర్ల డబ్బులు పంచిన విషయం వాళ్ళకి తెలుసు. పైగా మేము డబ్బులు పంచుతున్నారంటే మీరు అక్కడికి ఎందుకు పోయినా వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు. కంప్లైంట్ చేస్తే 200 మీటర్ల దూరంలో ఎస్ఐ గారు కనీసం గంట సేపటి దాకా కూడా ఇక్కడికి రాలేదు. ఏమనంటే మీరు డ్యూటీలో ఉన్నామని చెప్పారు. అంటే చనిపోతే కానీ వాళ్ళు రారట పోలీసులు. ఇంత దుర్మార్గమైన ఒక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గరలో 100 మీటర్ల దూరంలో ప్రధాన పార్టీల వాళ్ళు డబ్బులు పంచుతున్నారు. ఎన్నికలంటేనే డబ్బులమయంగా అయిపోయింది. నిజాయితీ కలిగిన నిక్కచ్చిన వ్యక్తులు అసలు ప్రజాస్వామ్యంలో పోటీ చేయలేని పరిస్థితి కూడా దేశంలో నెలకొని ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతాయేమో అర్థం కాదు. నేను ఒక 1000 మందికి, లక్షల మందికి ఒక టీచర్గా పాఠం చెప్పి ఇలా వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు ఎన్నికల్లో నిలబడితే ఇలా పైసలు పంచుతున్న వాళ్ళని ఎందుకు పంచుతున్నారు ప్రశ్నించినందుకు నా పైన విపరీతంగా దాడి కొట్టారు. ఇక్కడ చూడండి, ఈయన మీడియా రిపోర్టర్ ఈయన పైన అంగి చింపారు, మొత్తంగా కంప్లీట్ అమ్మి చింపారు. ఆయన పైన ఎంట పడితే ఆయన చెప్పు కూడా ఊసిపోయినది. నా ఫోన్ మొత్తం కూడా కంప్లీట్గా పగలగొట్టారు. నా పైన చైర్లు పెట్టి పైకి ఎత్తి మరి కొట్టారు. ఇంకో ఫోన్ లాక్కోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా ఇంకోటి అని అడుగుతా ఉన్నా. ఎన్నికల కమిషన్ ఎమ్మడే తక్షణమే స్పందించి నాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. రేపు అన్ని పోలింగ్ స్టేషన్ తిరగాల. ఎక్కడ పోయినా కాంగ్రెస్ కార్యకర్తలు అనే వాళ్ళు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బులు పంచుతున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ అధికారంలోకి నిరుద్యోగులందరూ కలిసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ఒక టీచర్ అని కూడా చూడకుండా నా పైన దాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కానీ ఈ విధంగా ఇట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? ప్రజాస్వామ్యం కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తంగా 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ మీ భోజనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అంటే ఎన్నికల సందర్భంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఓటర్లని ఇక్కడ ప్రలోభ పెడుతున్నారు, పైసలు పంచుతున్నారు. పైసలు ఇక్కడ ఫస్ట్ డోకూరి ఫంక్షన్ హాల్లో డబ్బులు తీసుకొని పోయి తర్వాత లైన్లో నిలబడి ఓటే వేసే విధంగా ప్రలోభ పెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమైన అంశం కాబట్టి ఎమ్మటే తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఎన్నికల కమిషన్ గారు ఇక్కడికి వచ్చే వరకు మీకు ఇక్కడ లేవని నిరసన వ్యక్తం చేస్తున్నాం. పోలీసుల నుంచి కూడా కనీస స్పందన లేదు. మా పైన దాడి జరిగినాక కనీసం 200 మీటర్ల దూరంలో ఉన్న ఎస్ఐ గారు కూడా ఇక్కడ రావడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందట. మీరు డ్యూటీలో ఉన్నా మీరు రావని చెప్పేసి చెప్తా ఉన్నారు. డబ్బులు ఎందుకు పంచుతారని ప్రశ్నించాం. అడగడానికి నువ్వెవడరా అని చెప్పేసి నా పైన దాడి జరిగింది. క్యాండిడేట్ని ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయితే అని చెప్పి దాడి చేశారు. ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏం జరిగినా మాకు సమాధానం చెప్పండి. మాకే సంబంధం. డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు తనపై దాడి చేశారని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. నార్కాట్పల్లి పిఎస్ ముందు అశోక్ గౌడ్ ఆందోళన చేపట్టారు. దాడి నేపథ్యంలో ఓ కానిస్టేబుల్తో ప్రభుత్వం భద్రత కల్పించింది. రైట్, మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ పై దాడి జరిగినట్టుగా తెలుసు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఎందుకు దాడి జరిగింది? రైట్ రామ్దాస్, ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పవచ్చు. అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ హుటాహుటిన కూడా నార్కట్పల్లి వదిలి అశోక్ పై జరిగినటువంటి దాడి వివరాలని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. తనపై కొంతమంది కార్యకర్తలు ఇక్కడ మొత్తం కూడా వాగ్వాదం
కూడా తన సెల్ ఫోన్ కూడా జరిగింది. తనకు మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చుట్టడం జరిగిందని కూడా ఈ విధంగా దాడికి దిగడం జరిగింది. ఇక్కడ పోలింగ్ కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఒక 200 మీటర్ల దూరంలోనే డబ్బులు పంచుతున్నారని తెలుసుకొని కూడా తను ఆపడానికి అక్కడికి వెళ్ళగా అక్కడంతా కూడా కార్యకర్తలు కొంతమంది తనపై దాడి చేశారని ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో అశోక్ ఈ విషయాన్ని అక్కడ ప్రశ్నించినందుకు కూడా తనపై దాడి జరిగిందని కూడా చెప్పడం జరిగింది. హుటాహుటిన దాడి జరగగానే అక్కడి నుంచి నేరుగా తను నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు కూడా బైఠాయించి తనకు జరిగినటువంటి దాడిపై కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. చాలా సేపటి వరకు అక్కడ స్థానిక పోలీసులు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో సోషల్ మీడియాలో ఈ వార్త అదే విధంగా ఉన్నతాధికారులు కూడా ఈ వార్త తెలుసుకొని కూడా హుటాహుటినిగా ఏఎస్పీ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అతను కోరిన విధంగా కూడా అతన్ని కోరడం జరిగింది. తనకు సెక్యూరిటీ కల్పించాలని కూడా ఈసీని కోరుతున్నానని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా స్పందించి అతనికి ఒక కానిస్టేబుల్ ని కూడా సెక్యూరిటీగా కేటాయించడం జరిగింది. సాయంత్రం పోలింగ్ అయ్యేంత వరకు కూడా అతనికి సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. ఇదేమైనప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు ఎలా పోరు జరిగిందో ఇప్పుడు ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కేవలం ఇది గ్రాడ్యుయేట్ ఓటర్లే ఓట్లు వేస్తుంటారు. అలాంటి ఓటింగ్ కూడా పోటాపోటీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ పర్సెంటేజ్ విషయం కానీ అదేవిధంగా ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉండడం జరిగింది. ఉదయాన్నే పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ అక్కడికి వెళ్లడం జరిగింది. నార్కట్పల్లి పోలింగ్ సెంటర్ లోకి వెళ్లడం జరిగింది. అక్కడ కొంతమంది డబ్బులు పంచుతున్నారని విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లడంతో కార్యకర్తలకు అదేవిధంగా అశోక్ పై కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలతోనే అశోక్ పోని ధ్వంసం చేయడమే కాకుండా అశోక్ పై దాడి చేయడం జరిగింది. అతని అనుచరులపై కూడా దాడి చేశారని కూడా అతను ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి మాత్రం సద్దుమణిగినా కానీ అధికారులు కల్పించుకొని అతను సెక్యూరిటీ కల్పించడం జరిగింది. అతను నల్గొండ నుంచి నేరుగా పోలింగ్ సెల్ని పరిశీలించేందుకు అక్కడి నుంచి వరంగల్ బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్కు ప్రభుత్వం భద్రత కల్పించింది. తనపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారంటూ అశోక్ గౌడ్ ఆరోపించారు. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని అశోక్ గౌడ్ ఆరోపించడంతో ఆయనకు ఒక కానిస్టేబుల్ను భద్రతగా కేటాయించారు. తన ఫోన్ ధ్వంసం చేసి తనపై దాడి చేశారంటూ అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. నార్కట్పల్లి పిఎస్ ముందు అశోక్ గౌడ్ ఆందోళన చేపట్టారు. దాడి నేపథ్యంలో కానిస్టేబుల్తో ప్రస్తుతానికి ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. పోలింగ్ స్టేషన్ సంబంధించి జమ అయ్యారు అది అని అంటున్నారు కాబట్టి 200 మీటర్ల డబ్బులు పంచుతారు సార్. మీరు ఏం చేశారు? అశోక్ గారు మీకు సమాచారం లేదా సార్ అంటారు. ఏమంటారు? మాకెందుకు కలెక్టర్ కంప్లైంట్ చేసుకోమంటే ఎంఆర్ఓ కాడ పోవాలంట. పోలీస్ స్టేషన్కి వస్తే ఎంఆర్ కాడ పోమని చెప్తారు. సార్ ఇట్లా కూర్చోవడం అనేది రైట్ పర్సన్ రైట్ కాదు సార్. నాకు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు సార్. నాకు ఆర్టికల్ 9 ప్రకారం నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది సార్. వచ్చింది ఏంటి సార్? నాకు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉన్నది. నాకు న్యాయం చేశారు. న్యాయం